సారి తెలంగాణలో వచ్చి మంచి మంచి బేరగా సభలు చేస్తారు, మంచి సందేశం ఇచ్చి వెళ్తారు, ఒక బూస్టింగ్ కార్యకర్తలకి ఒక ఎనర్జీ ఇచ్చి వెళ్తారు. కానీ మళ్ళీ మా వాళ్ళు ఏం చేస్తారు, దానికి మళ్ళీ ఫ్రిడ్జ్లో ప్యాక్ చేస్తారు, కార్యకర్తలు జోష్ని ఫ్రిడ్జ్లో ప్యాక్ చేస్తారు. అందుకోసం ఇవాళ మాకు ఒక ఫైటర్ కావాలి. రామచందర్ అన్న గారికి ప్రెజెంట్ చేసినారు, మంచి వ్యక్తి. నేను చాలా ఇయర్స్ నుంచి రామచంద్రరావు గారికి చూస్తున్నాను, ఒక ఎలిగేషన్ లేని అట్లాంటి ఒక మంచి వ్యక్తి, ఒక మంచి రైటర్. కానీ మాకు ఫైటర్ కావాలి. ఓకే, రామచంద్ర అన్న గారు ఇప్పుడు నేను ఒక ఫైటర్ అని ఆయన ముందుకు వెళ్తుండు. ఇంకా 3 ఎలక్షన్ వస్తున్నాయి, ఒక బై ఎలక్షను, మళ్ళీ సర్పంచ్ ఎలక్షను, మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షను. దాంట్లో ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది రామచంద్రన్న గారు కూడా అర్థమైపోతుంది. ఎందుకంటే రామచంద్రన్న గారు ఎంత పని చేయాలంటే అంత ఆయన పని చేయలేడు. ఎందుకంటే ఆయనకే పని చేయనియరు, కొంతమంది ఉన్నారు. రామచంద్రన్న కూడా అర్థమైపోతుంది, అరే ఇది నేను ట్రాప్ అయిపోయినా అని ఆయన కూడా అర్థమవుతుంది. అందుకోసం ఈ అన్ని ప్రాబ్లమ్స్ని కేంద్రం వరకు అంటే మా నాయకులు వరకు తీసుకొని పోవాలని నేను ఒక చిన్న ప్రయత్నం చేసినాను, అంతే. ఎవరు ఇట్లా పని చేయకుండా పార్టీలో ఎనిక్కి గుంజే వాళ్ళు ఎవరై ఉంటారు? ఇప్పుడు పేరు చెప్తే బాగుంటుంది. ఆల్రెడీ నా పైన ఇంత